హలో గాయ్స్, యాక్చువల్గా ఇది మన ఛానల్ నుండి ఫస్ట్ వ్లాగ్, ఫస్ట్ ఫుల్ లెంత్ వ్లాగ్. కంపల్సరీ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందే చెప్పేస్తున్నాను, మళ్ళీ లాస్ట్ లో మర్చిపోతాను. ఛానల్ నాది, సో నేను చెప్పిన మాట ఛానల్ నాది కాదు, ఛానల్ మనది. నీదైతే నువ్వు ఒక్కడే, నేను వెళ్ళిపోతాను. నాదైతే నువ్వు ఒక్కదాని ఉంటే నువ్వు వెళ్ళిపో. అయితే నాది వెళ్ళిపో. ఇక్కడ నుండి ఎంత 30 రూపాయలు మీ ఇంటికి ఆటో ఎక్కేసి వెళ్ళి కట్టేస్తాను. మరి మీ ఇంటికి అయితే పాతికి ఇస్తారు. వెళ్ళిపో. వెళ్ళిపోతాను, అయితే వెళ్ళిపోతాను. వెళ్ళిపో, నేను ఎవడ అవ్వట్లే. నీకు బాత్రూంలో సీట్ కన్ఫర్మ్ అయిందా? వెళ్ళి కూర్చో. నేను కూర్చున్నాను, మనశాంతి కోసం వచ్చాను. అయినా నువ్వు వచ్చావు. మనశాంతికి ఇది వచ్చేసింది. మనశాంతికి నన్ను తీసుకొచ్చాడు. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఉదయాన్నే లేవమంటే లేవలేదు. షాపింగ్ అనగానే ఒక కన్ను ఇలా తీసి అప్పుడు లేచింది. సో షాపింగ్ అని తీసుకొస్తే కానీ రాలే. సో చూస్తున్నారు కదా రీల్స్ కూడా నన్ను ఎంత టార్చర్ పెడుతుందో. ఇవన్నీ కూడా ఏమైనా కేసులు ఏమైనా వాటికి సంబంధించిన కేసులన్నీ కింద కామెంట్ లో చెప్పండి. దాన్ని బట్టి ఎక్కడన్నా మాట్లాడన్నా చెప్పు. మాట్లాడకుండా టార్చర్ పెడుతుందండి. దాని మీద కూడా కేసు ఏమైనా ఉంటే కింద కామెంట్ లో చెప్పండి. మాట్లాడినా టార్చర్ అమ్మాయిలు, మాట్లాడకపోయినా టార్చర్ అమ్మాయిలు. అదే కదా, మాట్లాడకుండా ఉంటే అది పెద్ద టార్చర్. ఏం పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అర్థం కావట్లేదు. మాట్లాడకుండా ఉంటే అది పెద్ద టార్చర్. మాట్లాడితే టార్చర్ పెట్టి మాట్లాడుతుంటారు. ఇంకేదైనా టార్చరేగా అందులో ఉన్నది. పెళ్ళి అయితే భలే ఉంటది, హ్యాపీగా హ్యాపీగా ఉంటది అని అనుకుంటారు. ఉండదు, ఇలాగే అంటాడు. చాలా హ్యాపీగా ఉంటాడు. నాకంటే పళ్ళు ఈ అంటికి అవుతున్నాడు. నా పళ్ళు తెల్లగా ఉంటాయి, ఇలా కదా. చూడు పళ్ళు చూపించి, అది చూడండి, సొట్ట పళ్ళు లోపలికి ఉంటాయి. ఎవరికైనా పళ్ళు బయటకు ఉంటే లోపలికి ఉంటాయి. పేస్ట్ మాత్రమే కాదు, పళ్ళకి పోషణ కూడా. సరే గానీ, సో ఏమైందంటే ప్రతిసారి దీనింటి ఏమిట్రా? నేను చెప్పిన మనకి ఇంకొక ఛానల్ ఉంది. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎంతమందికి ఆ ఛానల్ తెలుసు, ఆ ఛానల్ నేమ్ ని కమెంట్ చేయండి. ఇప్పుడు ఆ ఛానల్ కోసం నీకంటే ఆ ఛానల్లో నీ వాటా ఏమైనా ఉందా? అది నా ఛానల్. సో ఆ ఛానల్ కి తనకి సంబంధం లేదు. ఈ ఛానల్లో తన ఫేస్ కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ ఛానల్ కోసం ఎందుకు ఎత్తావు మరి? సరే, ఆ ఛానల్ ఫాలో అవుతున్నట్టయితే, ఎంతమంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఫాలో అవుతున్నట్టయితే వాళ్ళు ఆ ఛానల్ నేమ్ ని ఈ వీడియో కింద కమెంట్ చేయండి. తెలీదు, 100% తెలీదు, చెప్తున్నా కదా. ఆ నేమ్ తెలిసినా అయితే బెటర్. ఒక 10 మెంబర్స్ కన్నా ఎక్కువ మంది తెలిసిందనుకో, అంటే 10 మెంబర్స్, 5 to 10 మెంబర్స్ మధ్యలో పెట్టారనుకో, నీకు ఏది కావాలంటే అది కొంటాను. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. 5 to 10 అంట. 5 to 10 మెంబర్స్ ఇచ్చేయండి సార్. ఓకేనా? 5 to 10 కమెంట్ చేసిస్తే నేను నావేమన్నా ఫుల్ఫిల్ చేసుకుంటాను. సరే, ఒకవేళ 5 to 10 మధ్యలో కానీ ఎవరు కామెంట్ చేయలేదు వార్డ్రోబ్ లో ఇంకొంచెం స్పేస్ ఉంది, దాన్ని ఫుల్ చేసుకుంటా. 5 to 10 మాత్రం ఎవరు కామెంట్ చేయలేదు అనుకోండి, తెలియలేదు అనుకోండి, 1 వీక్ మాట్లాడకూడదు. ఈ దూరంగా ఉండాలి నాకు. అమ్మయ్యా, నేను హ్యాపీ అవ్వాలి. ఇలా వచ్చి కళలు కూడా అలాగే వస్తున్నాయి. పీస్ఫుల్గా మంచిగా రిలాక్స్ అవుతుంటే నీట్గా వెనకండి మళ్ళీ ఇలా నడిచి వచ్చేస్తుంది కళ్ళలో కూడా. ఇలా నడిచి వచ్చేస్తుంది కళ్ళలో కూడా. ఇంకేం హ్యాపీ ఉంటుంది చెప్పండి. సో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనంటే, అంటే ఇంకేం ప్లాన్ చేయలేదు, మార్నింగ్ ఒక ప్లాన్ తో లేచాము, అదేమో ఇంకొకటి అయ్యింది. ఇప్పుడు లాస్ట్ మేము వచ్చేసి బీచ్ దగ్గర కూర్చొని ఇంట్రో చెప్పేస్తున్నాం. కాదు, ఫిక్స్ కొండకర్ల అయితే ఫిక్స్. ఈ రోజు కొండకర్ల వెళ్తున్నాము, ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతాము. కొండకర్ల ఏ మధ్యాహ్నం మళ్ళీ జూకి వెళ్దాం అనొచ్చు. ఇప్పుడు వచ్చే దారిలోని కైలాసగిరి వెళ్దాం అన్నాడు. అంటే కైలాసగిరి వెళ్ళి చాలా సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఎప్పుడు కాలేజ్ చదువుతున్నప్పుడు. కాలేజ్ లో నువ్వు వేరే కాలేజ్, నేను వేరే కాలేజ్. అవునా. సరే అని ఎందుకులే. మేము సో మేము ఒక 10 years అవుతుంది, 10 above అవుతుంది కైలాసగిరి వెళ్ళి. అప్పటి నుండి వెళ్ళే. మేము అంటే మా మమ్మీ వాళ్ళు, మమ్మీ డాడీ, మేము వెళ్ళి అంటున్నా. నువ్వు ఎలా ఫిక్స్ అయిపోతావు నాతో? మేము అంటే చిన్నప్పుడు నువ్వు ఎందుకు ఉంటావు నాతో? ఇప్పుడు కాదు, అప్పుడు మేము అన్నా. ఇప్పుడు మేము కాదు, ఆ మేము కాదు, ఈ మేము. అప్పుడు మేము, అప్పుడు అమ్మ, నాన్న, నేను, మా తమ్ముడు. అప్పుడు నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటావు? నువ్వు అక్కడ మీ డాడీ దగ్గర ఉంటావు. మీకు ఫోన్ కొన్ని వీడియోస్, ఫొటోస్ లీక్ చేస్తుంటాను.
Follow లీక్ చేయడం అంటే ఏం చేస్తానండి లేదు. content. ఇక వీళ్ళ చెల్లి ఇది ముక్కు చీముడు ఎలా అనుకుని ఆ ఫొటోస్ అయ్యి ఉంటాయి. ఇక వీళ్ళ చెల్లి ఇది ముక్కు చీముడు ఎలా అనుకుని ఆ ఫొటోస్ అయ్యి ఉంటాయి. సో ఈవినింగ్ కాదు ఆఫ్టర్నూన్ అయితే మేము కొండకూరలు అయితే వెళ్ళబోతున్నాము. ఈవినింగ్ కాదు ఆఫ్టర్నూన్ అండి. సో ఆఫ్టర్నూన్ మేము 2:30 గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. కొండకూరలో వెళ్తున్నాము. చాలా మంత్స్ అయింది మాకు మ్యారేజ్ అయిన కొత్తలో వెళ్ళాం మా బ్రదర్స్తో. మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం. సో ప్లేస్ అయితే చాలా బాగుంటుంది కొండకర్ల. అక్కడికి ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అవి కూడా మీకు వీలైతే ఇంకేదైనా చెప్తాను. ప్లేసెస్ అక్కడ ఉంటే ఎక్స్ప్లోర్ చేస్తాము. బీచెస్ అవి ఉంటాయి అండ్ ఇంకొంచెం లోపలికి వెళ్తే ఒక టెంపుల్ ఉంటుంది పంచదార్లో అని. వైజాగ్ లోకల్ వాళ్ళకి అయితే తెలుస్తుంది మ్యాక్స్. వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసుకోండి. అయిపోయిందా? అవ్వలేదు ఇంకా. నేను మాట్లాడడం మధ్యలో దూరేస్తావు, స్పేస్ ఇస్తే మాట్లాడు. మాట్లాడడం మధ్యలో దూరేందంటే అప్పుడు నువ్వు ప్లేస్ ఇచ్చి వెళ్ళిపోవాలా. అప్పుడు సరే, మళ్ళా గ్యాప్ అప్పుడు మళ్ళా గ్యాప్ ఆ ప్లేస్ కాదు మరి వెళ్ళిపోదు స్పేస్ అప్పుడు మళ్ళీ నేనే స్పేస్ ఇస్తాను అప్పుడు నువ్వు దూరాలి. సరే చెప్పైతే ఇంకా అయిపోయింది. ఇంకేమైనా ఉందా? సో పొట్టలోని అవి ఏంటమ్మా మర్చిపోయినా అది తిన్నాం కదా, అవి చెప్పలేదు వాళ్ళకి బాగున్నాయి. ఎప్పుడైనా ఇటు సైడ్ ఆకలి వచ్చా? వేసి చెప్పు నేను ఆపమన్న ఏ టిఫిన్ షాప్ దగ్గర ఆపకుండా ఒక ర్యాండమ్ టిఫిన్ షాప్ దగ్గర ఆపాడు. అక్కడంతా కూడా ఆర్గానిక్. అక్కడంతా లైక్ మిల్లెట్స్ కి రిలేటెడ్ గా టిఫిన్స్ అయితే ఉన్నాయి. సరే ఎప్పుడు ట్రై చేయలేదు కదా. ఎంత అన్నీ ఎందుకు చెప్తున్నావు? డైరెక్ట్గా ఏం తిన్నావో చెప్పేసేయి. అక్కడ నేను పేరు మర్చిపోయింది, తినేసింది కానీ పేరు మర్చిపోయింది. అది నా బలహీనత. చాలా బాగుంది. 4 వడ, అది కూడా ఏంటంటే కార్న్ కాదు అది మిక్స్డ్ కాదు మొలకలు అవన్నీ మొలకల వడ. అదే కార్న్ తర్వాత మొలకలు ఇవన్నీ కలిపి వడ వేసారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆయిల్ కూడా ఎక్కువ లేదు. సో వాళ్ళు ఒక పెద్ద వాళ్ళు అమ్ముతున్నారు. సో ఎప్పుడైనా తినాలనుకుంటే ఆ ప్లేస్ సర్వీస్ అన్నది లేట్ ఉంటుంది కానీ ఫుడ్ చాలా బాగుంది. సో అక్కడికి వెళ్ళి తినండి, టేస్ట్ అయితే బాగుంది. హెల్దీగా. సో మాకు నచ్చి చెప్తున్నాం ఇది. చెప్తున్నాను కదా, హెల్దీగా ప్రిఫర్ చేసే వాళ్ళు వెళ్ళి ట్రై చేయొచ్చు. అలాగే నువ్వు తినకూడదు కదా, నువ్వు హెల్దీగా ప్రిఫర్ చేస్తావా? పిజ్జాలు బర్గర్లు నేను జంక్ ఫుడ్ ఎప్పుడు మానేసాను. నిన్నటితో మానేసింది. ఇవాళ ఒక్కరోజు తింటా, సండే కదా. మళ్ళీ రేపు నుంచి మానేస్తాను. 3 తప్ప ఒక రవ్వ దోశ 2 ప్లేట్ ఇడ్లీ 1 ప్లేట్ వడ. సండే ఒకరోజు ఇవాళ వచ్చింది. ఇవాళ ఏం చేద్దాం అనేది ఆలోచిస్తూ సండే అవగొట్టేస్తా. యాక్చువల్గా సండేకి ఎన్ని అవర్స్ ఉంటాయి? 24 అవర్స్ ఉంటాయి. అందులో 12 అవర్సే మనం బయట ఉంటాము. 12 అవర్స్ అసలు ఫుడ్కి స్లీపింగ్కి అయిపోతుంది. కానీ 12 అవర్స్ ఒక 30-40 అవర్స్ ఉంటే బాగున్నట్టు ఫీల్ అయ్యి 12 అవర్స్ అవగొట్టేస్తుంది. నన్ను బయటకు వెళ్ళలేదు, తిను కూడా వెళ్దాం, అలా అయిపోతుంది. సరే ఈ రోజు ఏదైనా సరే ఎంత తిరుగుతాం తెలుసా మీకు. ఇప్పుడు ఇంక ఈ వీడియో కానీ మేబీ పాస్ట్ లో మేము స్టార్ట్ చేసి ఉందంటే ఎంత తిరుగుతామా అన్నది అప్పుడు చూపిలేదు కాబట్టి ఇప్పుడు సైలెంట్ గా ఉండవు. ఓపిక లేకపోతే ఆ 1 hour 2 hour సైలెంట్ అయిపోతాం కానీ. సో ఈ రోజు మా మమ్మీ ఏంటంటే ఎలాగో వెళ్ళారు కదా బీచ్ సైడ్, వచ్చినప్పుడు ఏమన్నా చేపలు మీకు నచ్చినవి తెండి అని చెప్పేసి అంది. సో పేర్లు అవి తెలియదు, అక్కడికి వెళ్ళిన తర్వాత కాల్ చేయండి, మిమ్మల్ని మోసం చేసి మీకు ఏ చేప పడితే చేప ఇచ్చేస్తారు. కావాలంటే హార్బర్ కి ఎర్లీ మార్నింగ్ 6 to 8 మధ్యలో ఎందుకు వస్తావు? నీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. 6 కి అలా నీకు ఫ్రెష్ గా నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సో తెమ్మని చెప్పేసి అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం, ఒకళ్ళు ఉంటే పట్టుకెళ్తాం, లేదని అంటే మా మమ్మీనే ఏదో ఒకటి వండేస్తారు. అయితే హార్బర్ కి వచ్చాము. ఇవన్నీ ఫిషింగ్ బోట్స్. మాకు తెలుసులేరా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో మన షార్ట్స్ని ఎలా అయితే సపోర్ట్ చేస్తారో అలానే లాంగ్ వీడియోస్ని కూడా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి గాయ్స్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే 555555 SMS చేయండి. సో ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కూడా థ్యాంక్స్ చెప్పు. వాసన అయితే మామూలు రావట్లేదు, ముక్కరు అందరూ అదిరిపోతున్నాయి. బాబోయ్ ఘోరంగా వస్తుంది. ఫస్ట్ టైం ఎవరైనా వస్తే మాత్రం కష్టమే ఇలా నడిచి వెళ్ళడం. సో అలా నడిచే కొద్దీ మీకు ఆ స్మెల్కి అలవాటు అయిపోతుంది. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడతారు కానీ సో మరీ తట్టుకోలేమో అన్నప్పుడు రాకపోవడమే మంచిది. ఇక్కడ చేపలు కూడా ఎలా ఉంటాయంటే అప్పుడే తెచ్చినవి ఉంటాయి, అలానే పాత కూడా ఉంటాయి. చూసి తీసుకోవాలి, తెలియకుండా తీసుకున్నామని అంటే దెబ్బ అయిపోతారు. కొంచెం ముందుకెళ్ళు ఆకానికి ఎందుకే పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. కొంచెం ముందుకెళ్ళి దూకేయాలండి. నువ్వు దూకేస్తావు తోసేస్తావు కానీ
తోసేసే రకమే, నువ్వు దూకే రకం కాదు. అదే నేను వెళ్ళంటే తిని తీసుకెళ్తాను. ఎలా తీసుకెళ్తావు దూకెత్తి ఎలా తీసుకెళ్తావు? ఈత వచ్చా? వచ్చి నువ్వు ఉన్నది 3 అడుగులు, దాని లోతు ఎంత ఉంటుందో తెలుసా? నీకు తెలుసా? తెలుసు తెలుసా? తెలుసు. నువ్వు దూకు. గైస్ ఇప్పుడు ఏంటంటే బోటింగ్ దగ్గరికి వచ్చాము. అక్కడ బోట్స్ ఇవి బోటింగ్ కాదు, అదే బోట్స్ దగ్గరికి వచ్చాం. సో ఈ బోట్స్ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, 3 బోట్స్ ఉన్నాయి కదా. ఆ 4వ బోట్ వచ్చేసరికి మా మావయ్యది. సో కట్నంగా నాకు రాసి ఇచ్చారు. మా ఇంటి వరకు ఈ వాటర్ లేకపోయేసరికి నేను ఇక్కడ పార్క్ చేసేసాను. ఇంకొక బోట్ ఉంది, అది వచ్చేసరికి వీళ్ళు చెల్లి కోసం ఉంచారు. 2 బోట్లు మొత్తం మా మావయ్య గారికి. సీలోకి వెళ్ళొద్దాం. నేను హెయిర్ కట్కి వెళ్ళాలి. ఇంకా హెయిర్ కట్కి ఎంత తెలియదు ఇంకా. మా మ్యాక్సిమం ఎంత ఉంటుంది అంటే అది మనం చూస్ చేసుకునే హెయిర్ స్టైల్. అవునా? ఒక చూడు భలే ఉందమ్మా. నువ్వు కూడా తక్కువ సార్. సరే 150 నేను చేస్తాను హెయిర్ కట్. నీకు నచ్చిన హెయిర్ కట్. బేబ్మామ్లా చేయాలి, బేబ్మామ్లాగా. మా ఆవిడకన్నా ఘోరం గొడవ ఆడుతున్నారు అక్కడ. ఆలోచిస్తావే అడుగు. చెప్పానా మార్నింగ్ రావాలని, 10ంటికి వస్తే ఏం దొరుకుతాయి ఇక్కడ? సో చెప్పాను గైస్ ఇందాకలా మీకు 2 బోట్లు ఉంటాయని. ఇంతకుముందు తను అందులోనే చేసేది, నేను అక్కడ చూసే తనని పెళ్లి చేసుకున్నాను. సో ఇప్పుడు తను సెంటర్ ప్రెస్ తింటుంది. సెంటర్ ప్రెస్ తింటే మాట్లాడదు. గాయస్ చెప్పాను కదా కొండకర్రలు వెళ్తున్నామని. సో చెప్పినట్టుగానే కొండకర్రలు అయితే బయలుదేరిపోయాము. ఎటు వెళ్ళిపోయాడు? మాతో పాటు ఇంకొకడు కూడా వచ్చాడు, బాబీ గాడు. వీళ్ళ అన్నయ్య. ఇక్కడ 2 రోడ్లు వచ్చాయి, అటు వెళ్ళాడు ఇటు వెళ్ళాడు తెలియదు. ఆ నమ్ముకుని ఎంత దూరం ఇలా వచ్చేసాము. సండే కాబట్టి రష్గా ఉండొచ్చు. ఈరోజు జనం అయితే మామూలుగా లేరు. సో ఇప్పుడు వచ్చి చాలా ఖాళీ ఉండేది. మా అయితే ఒక 10 to 20 మెంబర్స్ ఉండేవారు. ఈరోజు చూస్తే ఏంటి పండగ, సంక్రాంతి పండగ కానీ ఘోరంగా ఉన్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు. ఏంటి హెయిర్ ఇలా అయిపోద్దా హెల్మెట్ పెట్టుకుంటే అని? ఏంటి పోయింది? హెల్మెట్కి అతికిపోయిందమ్మా నీ జుట్టు తీసుకెళ్ళి. చూడండి ఎంతమంది జనం ఉన్నారో. ఇక్కడ బోట్లు ఉన్నాయి కదా, అక్కడ కూడా ఉన్నాయి. ప్రతి బోట్లో దగ్గర 20 మెంబర్స్ దగ్గర కూర్చున్నారు, 10 to 20 మెంబర్స్. సో ఇక్కడ లైవ్ జాకెట్స్ ఇస్తున్నారు. ఇటుపక్క ఎవరు లైవ్ జాకెట్స్ కూడా వేసుకోలేదు. ఏం ఆలోచిస్తున్నావు? కంటే ఎక్కువ ఎక్కిస్తున్నారు అని ఆలోచిస్తున్నాను. అందరికీ స్విమ్మింగ్ వచ్చా అన్న డౌట్, అదే ఆలోచిస్తున్నాను. అరే బాబీ, వీడే బాబీ గాడు. వీడి వల్లే ఊరంతా తిరుక్కొని వచ్చాం. చెప్పు. ట్రాఫిక్ రా, ఇది ట్రాఫిక్ లాగానే ఉంటుంది. రండి. సో ఇక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్, ఇది వాటర్లో ఫ్లోటింగ్ అవుతుంది. సో మనకి ఈ బోట్ అయితే అసైన్ చేశారు. మనతో పాటు ఆ బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. సో మేము అందరం కలిసి ఒక బోట్ అయితే తీసుకున్నాము. సో నార్మల్గా ఏంటంటే పర్ హెడ్ 100 రూపీస్ అంట. అదే షేరింగ్ అయితే పర్ హెడ్ 100 రూపీస్ అంట. అదే ఒక బోట్ కానీ తీసుకున్నామంటే 800 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇంతకుముందు 500 రూపీస్ ఉండేది. సో క్రౌడ్ పెరిగితే మాత్రం 100% వీళ్ళు రేట్లు పెంచేస్తున్నారు. డైరెక్ట్గా వాళ్ళే చెప్పేస్తున్నారు క్రౌడ్ పెరిగితే మన నచ్చిన రేట్లు మేము పెట్టుకుంటామని. ఈరోజు సండే కాబట్టి చాలా క్రౌడ్ వస్తున్నారు ఫ్యామిలీతోని. ఇందాక చిన్నపిల్లడు చుచ్చిపోసాడు. ఏ కామ్గా కూర్చున్నావు, ఆగుతాగా. అబ్బా స్ట్రాంగే. బుడిదానికి మళ్ళీ ఒక ఫ్రెండ్ ఒకటి కొత్త ఫ్రెండ్ పరిచయం అయ్యారు వైషుకి. ఒక డాగ్తో ఇంకో డాగ్ ఆడుకుంటుంది. సో యాక్చువల్గా బండి తాళం దానికి వదిలేసాము. మనం ఒక రౌండ్ వేసి వచ్చిన తర్వాత కూడా బండి అక్కడే ఉంది. అదృష్టవంతులు మనం, బండి అక్కడే ఉంది. ఫుడ్ అంటే ముందు ఉంటుంది, లొట్టలేసుకుని అక్కడ నుండి మరీ వచ్చేసింది చూడండి. ఏయ్ నీకేం కావాలి? పల్లీలు, పానీపూరి, చాటు, సమోసా. ఇంకేమొద్దా? ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ పూరి సార్. అక్షయ్ కుమార్ ఇలాగే తీస్తారు. ఈ రేట్ అడగకుండా గారి తినేస్తుంటారు. గారికి 100 రూపాయలు వసూలు చేసి వీళ్ళకి. ఎక్కడ పని చేస్తాను.
ఇదేం చేస్తుంది, పొట్లాలు కడుతుందా? నీతో పని చేస్తాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వద్దంటాం అనుకున్నాం, చేతిలో గారు ఎట్టుకున్నావు, మళ్ళీ ఆ గారుముకు మొత్తం ఎలా తినేసావే? అది ఇంకా లోపల నోట్లో మింగేం మింగలేదు, మళ్ళీ ఇంకో ఎలా నేను మనిషేను అసలు వయసువా? అది సో యాక్చువల్గా అంటే బోటింగ్ చాలా బాగుంటుంది. ఈసారి జనాలు ఎక్కువ ఉండడం వల్ల అసలు ఎలా వెళ్ళి ఇలా తీసుకొచ్చేసారు అంతే. దానికి తోడు అంటే మారిపోయింది, జనాలు ఎక్కువ ఉండేటప్పుడు ఒకలా ఉంటుంది, తక్కువ ఉండేటప్పుడు మనకి ఎక్కువ టైం దొరుకుతుంది. డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు కూడా టైం అన్నది తగ్గించేసి వెంటనే తీసుకొచ్చేసారు. సో లాస్ట్ మేము అనుకున్నదంతా ఏమీ లేదు. సో లోటస్ వచ్చే సీజన్ కూడా కాదు ఇది. నార్మల్గా అంటే చాలా లోటస్ ఉంటాయి లోపల. సో మనం బోటింగ్లో వెళ్ళేటప్పుడు ఆ లోటస్ అవి చాలా బాగా అనిపిస్తాయి. ఆ వ్యూ మొత్తానికి పైన ఏరియల్ వ్యూలో చూసామంటే ఇంకా బాగా అనిపిస్తాయి మన డ్రోన్ వ్యూలో చూస్తే. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డ్రోన్స్ మంచి లోటస్ సీజన్లో వచ్చి విజిట్ చేద్దాము. సో ఈ వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేస్తున్నాము. మీకు ఎలాగ అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. మేడం గారు ఏదో చెప్పినా వినండి. అది కూడా ఒకసారి ఎవరు ఎక్స్పీరియన్స్ చేయలేని వాళ్ళు మాత్రం వచ్చి బోట్ రైడ్ అయితే చేయొచ్చు. ఓకే, 20 మందికి అయితే మనీ అయితే వయసు ముందుగానే వాళ్ళకి ఇచ్చేస్తుంది. ఆ పేరు వైష్ణవి అని చెప్పండి. 20 మందికి అయితే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అక్కడ బీచ్లో వదిలేసిన షిప్పులు తీసుకొచ్చి ఇక్కడ పెడితే తను ఫ్రీగా కూడా జనాలందరికీ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఒకసారి అడగండి కామెంట్లో ఫ్రీగా బోట్స్ అరేంజ్ చేయమని. తగ్గించుకుంటే మంచిది. సో ఇప్పుడైతే మేడం గారికి బాగా ఆకలేస్తుందంట. ఫుడ్ తినడానికి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ తిన్నాం, వాళ్ళు రికార్డ్ చేశారు. తిన్నది ఆల్రెడీ 4 వడ తిన్నది, పల్లీలు తిన్నది, అయినా ఆకలేస్తుందంట. త్వరగా వెళ్దాం అంటే నేను ఏదో వేరే ప్లేస్ ఏమో ఉందామో అనుకున్నాను. చూస్తే బాగా ఆకలేస్తుంది, వెళ్ళి తిందాం పదా అంట. సో ఏ ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినాయండి, టైం టు టైం అయితే అనడం మాత్రం పక్క. ఆకలేస్తుంది, ఏమైనా పొట్టలు వేయండి అని సంకేతాలు అయితే ఇస్తుంటుంది అప్పుడప్పుడు అలాగా. సో ఇప్పుడు ఇలా నవ్వుతుంది కదా. షార్ట్స్లోని నా మీద చాడీలు చెప్పడమే, లాంగ్ వీడియోలోని నా మీద చాడీలు చెప్పడమే. చాడీలు అంట, జరుగుతున్న వాస్తవాలు అన్నీ చెప్తున్నాను నేను. అవన్నీ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అవే చెప్తున్నాను. సరే పద, ఆకలేస్తుంది. సిగ్గు ఉండదు. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? ఇప్పుడే చెప్పాను నేను, ఇప్పుడు మళ్ళీ చూసారు డైలాగ్. ఓకే గైస్, ఈ వ్లాగ్ మొత్తం నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా చాలా ఇలాంటివి చేస్తాం, ఏ డే ఇన్ మై లైఫ్ లాంటివి. ఫోకస్ నేను, ఆవిడ గారు. అంతే గైస్. బై గైస్, బై.